Group 16 elements. Elements in the group 16. Oxygen, sulfur, selenium, tellurium, polonium. Occurrence ఉనికి. గ్రూప్ యొక్క ఫస్ట్ 4 ఎలిమెంట్స్లను కలిసి చాల్కోజన్ లేదా ఓర్ ఏర్పడే మూలకాలుగా పిలుస్తారు. ఎందుకంటే భూమి యొక్క సర్ఫేస్లో విస్తృతమైన మెటాలిక్ ఓర్ సల్ఫైడ్స్ లేదా ఆక్సైడ్స్గా కనిపిస్తాయి. డ్రై ఎయిర్లో ఆక్సిజన్ వాల్యూమ్ 20.946% మరియు ఓల్డ్ మాస్ పర్సెంటేజ్ 46.6%. ఎర్త్లో సల్ఫర్ పర్సెంటేజ్ కేవలం 0.03 to 0.01%. సల్ఫర్ కాంపౌండ్స్ ఫామ్స్లో ప్రధానంగా సల్ఫేట్గా ఉంటుంది. సాధారణంగా సిలికేట్స్ మరియు కార్బోనేట్స్, ఆక్సైడ్స్ మరియు సల్ఫేట్స్ వంటి డిఫరెంట్ కాంపౌండ్స్గా రూపొందుతుంది. బయోమ్యాటర్స్ అయిన ఎగ్స్, ప్రోటీన్స్, గార్లిక్, ఆనియన్, మస్టర్డ్, హెయిర్, ఉన్ని మొదలైన వాటిలో సల్ఫర్ డిపాజిట్ అయి ఉంటుంది. ప్రకృతిలో పాలోనియం ఎలిమెంట్ థోరియం, యురేనియం మినరల్స్ల క్షయజన్య పదార్థంగా డీకే ప్రొడక్ట్గా ఉంటుంది. సల్ఫైట్ ఓర్లో సెలీనియం, టెలూరియంలు లోహ సెలినైడ్లుగాను, మెటాలిక్ సెలినైడ్స్ గాను, మెటాలిక్ టైలూరైడ్ గాను ఉంటాయి. ఎలక్ట్రాన్ విన్యాసం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. గ్రూప్ 16 ఎలిమెంట్స్ వాటి వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ను కలిగి ఉంటాయి. వాటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2 np4. పరమాణు అయానిక వ్యాసార్థాలు, ఎటామిక్ అండ్ అయానిక్ రేడియై. గ్రూప్లో టాప్ నుంచి బాటంకి వెళ్లే కొద్దీ యాటమ్ మరియు అయానిక్ రేడియస్లు పెరుగుతాయి. ఎందుకంటే పరమాణువులలో ఎలక్ట్రాన్ ఆర్బిట్ నంబర్ పెరగడం కారణం. అయనీకరణ ఎంథాల్పీ, అయనైజేషన్ ఎంథాల్పీ. కేంద్రక యాటమ్ సైజ్ పెరగడంతో అయనైజేషన్ ఎంథాల్పీ తగ్గుతుంది. అందువల్ల గ్రూప్లో టాప్ నుంచి బాటంకి వెళ్లే కొద్దీ అయనైజేషన్ ఎంథాల్పీ తగ్గుతుంది. ఎందుకంటే క్రిందికి వెళ్లే కొద్దీ అణువు యొక్క పరిమాణం పెరుగుతుంది. 15th గ్రూప్ ఎలిమెంట్స్ అయనైజేషన్ ఎంథాల్పీ విలువల కంటే రిలేటివ్గా తక్కువ. 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో హాఫ్ ఫిల్డ్ స్టేబుల్డ్ p ఆర్బిటాల్స్ ఉండడం దీనికి కారణం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, అటామిక్ మాస్ గ్రామ్ మోల్ ఇన్వర్స్ 16.00, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హీలియం 2s2 2p4. సల్ఫర్ అటామిక్ నెంబర్ 16, అటామిక్ మాస్ గ్రామ్ మోల్ ఇన్వర్స్ 32.06, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ Ne3s 3p4. సెలీనియం అటామిక్ నెంబర్ 34, అటామిక్ మాస్ గ్రామ్ మోల్ ఇన్వర్స్ 78.96, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ Ar 3d10 4s2 4p4. టెల్లూరియం అటామిక్ నెంబర్ 52, అటామిక్ మాస్ గ్రామ్ మోల్ ఇన్వర్స్ 127.60, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ Kr 4d10 5s2 5p4. పొలోనియం అటామిక్ నంబర్ 84, అటామిక్ మాస్ గ్రామ్ మోల్ ఇన్వర్స్ 210.00, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ Xe 4f14 5d10 6s2 6p4. ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. కేంద్రం యాటమ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ పెరుగుదలతో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ డిక్రీజ్ అవుతుంది. ఆక్సిజన్ యాటమ్ సల్ఫర్ కంటే తక్కువ రుణ ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీని కలిగి ఉంటుంది. ఆక్సిజన్ దాని కంప్రెసిబిలిటీ నేచర్ కారణంగా సమర్థవంతంగా ఉన్న ఎలక్ట్రాన్స్ మధ్య మరియు సమీపించే ఎలక్ట్రాన్స్ మధ్య మరింత రిపల్షన్ను ఎదుర్కొంటుంది. రుణ విద్యుతాత్మకత, ఎలక్ట్రాన్ నెగిటివిటీ. గ్రూప్లో టాప్ నుంచి బాటంకి వెళ్లే కొద్దీ ఎలక్ట్రోనెగిటివిటీ తగ్గుతుంది. అందువల్ల ఆక్సిజన్ నుంచి పొలోనియం వెళ్లే కొద్దీ తగ్గుతుంది. ఎందుకంటే దాని అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్లోరిన్ తరువాత మూలకాలన్నింటిలో ఆక్సిజన్కు హై ఎలక్ట్రోనెగిటివిటీ వాల్యూ ఉంది. ద్రవీభవన మరియు బాష్పీభవన స్థానాలు, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్. పరమాణు పరిమాణం ఆక్సిజన్ నుంచి టెలూరియం వరకు పెరిగే కొద్దీ మెల్టింగ్ మరియు బాయిలింగ్ పాయింట్స్ కూడా పెరుగుతాయి. ఆక్సిజన్ మరియు సల్ఫర్ యొక్క ద్రవీభవన మరియు బాష్పీభవన స్థానాల మధ్య ఉన్న హెవీ డిఫరెన్సెస్ ఆక్సిజన్ ఒక అటామిక్ మాలిక్యూల్గా ఉనికిలో ఉండగా సల్ఫర్ మల్టీ అటామిక్ మాలిక్యూల్గా ఉనికిలో ఉంది.
రసాయన ధర్మాలు, కెమికల్ ప్రాపర్టీస్, ఆక్సీకరణ స్థితి, ఆక్సిడేషన్ స్టేట్. గ్రూప్ 16 మూలకాలు వాటి ఔటర్ షెల్లో NS2NP4 యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ని కలిగి ఉంటాయి. అవి 2 ఎలక్ట్రాన్ల లాభం ద్వారా M-2 ను ఫ్రేమింగ్ చేయడం ద్వారా లేదా 2 ఎలక్ట్రాన్స్ ను షేర్ చేసుకోవడం ద్వారా గొప్ప గ్యాసెస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ సాధించవచ్చు. ఈ పద్ధతిలో 2 కోవలెంట్ బాండ్స్ ను రూపొందిస్తుంది. అందువల్ల ఈ మూలకాలు నెగటివ్ మరియు పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ను సూచిస్తాయి. గ్రూప్ 16 ఎలిమెంట్స్ ద్వారా చూపబడిన జనరల్ ఆక్సిడేషన్ స్టేట్స్ -2, +2, +4 మరియు +6 లను కలిగి ఉంటాయి. ఆక్సిజన్ హై ఎలక్ట్రోనెగటివిటీను చూపుతుంది. అన్ని మెటాలిక్ ఆక్సైడ్స్ లో -2 ని చూపిస్తుంది. గ్రూప్ లో క్రిందికి వెళ్లే కొద్దీ +6 ఆక్సిడేషన్ స్టేట్ స్టేబుల్ గా డిక్రీజ్ అవుతూ +4 ఆక్సిడేషన్ స్టేట్ స్థిరత్వం పెరుగుతూ ఉంటుంది. +4, +6 ఆక్సీకరణ స్థితుల్లోని కాంపౌండ్స్ లో ప్రధానంగా కోవలెంట్ బాండ్ ఉంటుంది. రసాయన చర్యాశీలత పోకడలు. ట్రెండ్స్ ఇన్ కెమికల్ రియాక్టివిటీ. హైడ్రోజన్తో చర్య, రియాక్టివిటీ టువర్డ్స్ హైడ్రోజన్. గ్రూప్ 16 మూలకాలన్నీ H2E, E ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం రకం యొక్క హైడ్రైడ్స్ ను ఏర్పరుస్తాయి. గ్రూప్ 16 మూలకాల యొక్క యాసిడ్ నేచర్ H2O నుంచి H2TE వరకు ఇంక్రీజ్ అవుతుంది. దీనికి కారణం He బాండ్ వియోజనానికి వియోజన ఎంథాల్పీ తగ్గుతూ ఉండటమే. గ్రూప్ 16 మూలకాల యొక్క కెమికల్ స్టెబిలిటీ గ్రూప్ లో క్రిందికి వెళ్లే కొద్దీ డిక్రీజ్ అవుతుంది. H2O greater than H2S greater than H2SE greater than H2TE greater than H2PO. రెడ్యూసింగ్ నేచర్ కూడా రిడక్షన్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ కారణంగా గ్రూప్ లో తగ్గుతుంది. H2O less than H2S less than H2SE less than H2TE less than H2PO. ఆక్సిజన్తో చర్య, రియాక్టివిటీ టువర్డ్స్ ఆక్సిజన్. 16 గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సిజన్తో చర్య జరిపి EO2 మరియు EO3 యొక్క ఆక్సైడ్స్ ను ఏర్పరుస్తాయి. డయాక్సైడ్ రెడ్యూసింగ్ నేచర్ గ్రూపులో పైనుంచి క్రిందికి వెళ్లే కొద్దీ డిక్రీజ్ అవుతుంది. EO2 రకంతో పాటు సల్ఫర్, సెలీనియం మరియు టెలూరియం కూడా EO3 రకం ఆక్సైడ్స్ ను ఏర్పరుస్తాయి. 2 రకాల ఆక్సైడ్స్ యాసిడ్ నేచర్ ను కలిగి ఉంటాయి. హాలోజన్స్ తో చర్య, రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్స్. గ్రూప్ 16 మూలకాలు పెద్ద సంఖ్యలో హాలైడ్స్ ను ఏర్పరుస్తాయి. EX2, EX4 అండ్ EX6. ఇక్కడ X ఒక హాలోజన్. F- గ్రేటర్ దాన్ Cl- గ్రేటర్ దాన్ Br- గ్రేటర్ దాన్ I- క్రమంలో హాలైడ్ స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే పరిమాణం పెరగడంతో EX బాండ్ డిస్టెన్స్ పెరుగుతుంది. H2O ఒక ద్రవం అయితే H2S ఒక వాయువు. ఆక్సిజన్ యొక్క స్మాల్ మ్యాగ్నిట్యూడ్ మరియు హై ఎలక్ట్రోనెగటివిటీ కారణంగా నీటిలో స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండ్ అక్కడ ఉంటుంది. టెట్రాఫ్లోరైడ్స్ లలో FS4 వాయువు, FeS4 ద్రవం, TeF4 ఘన పదార్థం. ఈ ఫ్లోరైడ్లకు sp3d హైబ్రిడైజేషన్ ఉంటుంది. కాబట్టి ట్రైగోనల్ బైపిరమిడ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆక్సిజన్ అసంగత ప్రవర్తన, అనామలస్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆక్సిజన్. బి బ్లాక్ సెకండ్ పీరియడ్లోని ఇతర మూలకాల్లాగా ఆక్సిజన్ కూడా అసంగత ప్రవర్తనను చూపిస్తుంది. దీనికి కారణం అల్ప పరిమాణం, హై ఎలక్ట్రోనెగటివిటీ మరియు d ఆర్బిటాల్స్ లేకపోవడం. వీటి మూలంగా ఆక్సిజన్ H2Oలో స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండ్ ని ఏర్పరుస్తుంది. ఇది H2S లో కనుగొనబడదు. అలాగే ఆక్సిజన్ యొక్క కోవలెంట్ వాలెన్సీ 4 అయితే గ్రూప్లోని ఇతర మూలకాల విషయంలో వాలెన్స్ కర్పరంను విస్తరించవచ్చు మరియు సంయోజనీయత విలువను 4 కంటే ఎక్కువగా మించిపోతుంది. డైఆక్సిజన్. జీవిత ఉనికిలో డైఆక్సిజన్ వైటల్ రోల్ పోషిస్తుంది. ఇది అత్యంత చర్యాశీలత కాని మెటల్ మరియు ఇది మోడర్న్ పీరియాడిక్ టేబుల్లోని చాల్కోజన్ గ్రూప్ మూలకం. ఆక్సిజన్ డైఅటామిక్ అణువు మరియు అందువల్ల మూలకాల యొక్క 2 అణువులు కలిసి డైఆక్సిజన్ ఏర్పడతాయి. భూమి యొక్క అట్మాస్ఫియర్లో సుమారు 21% ఈ గ్యాస్ను దాని ఫ్రీ స్టేట్లో కలిగి ఉంటుంది. తయారీ, ప్రిపరేషన్. ఎక్స్పెరిమెంటల్గా ఆక్సిజన్ను అనేక విధాలుగా తయారు చేయవచ్చు. సూక్ష్మ విభాజిత మెటల్స్ మరియు మాంగనీస్ డయాక్సైడ్ వంటి క్యాటలిస్ట్ సమక్షంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ వియోగం చెంది నీరు మరియు డైఆక్సిజన్ ఏర్పడుతుంది. H2O2 gives rise to H2O plus O2. ఆక్సైడ్స్ యొక్క లోహాలు ఉష్ణ వియోగం చెంది డైఆక్సిజన్ ని ఇస్తుంది. 2HgO gives rise to 2Hg plus O2. క్లోరైడ్స్, పర్మాంగనైట్, నైట్రైడ్స్ వంటి ఆక్సిజన్ గల సాల్ట్స్ వియోగం చెంది డైఆక్సిజన్ ని ఏర్పరుస్తుంది. 2KClO3 gives rise to
2KCl ప్లస్ 3O2. ప్రాపర్టీస్ ధర్మాలు. ఇది కలర్లెస్, ఆర్డర్లెస్, డయాటామిక్ గ్యాస్ మరియు సహజంగా పారామాగ్నెటిక్. ఆక్సిజన్ అత్యంత చర్యాశీలత చెందని లోహం. ఈ ద్విపరమాణుక వాయువు బలమైన ఆక్సీకరణ వాయువు. 2SO2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2SO3. ఇది ఫ్లోరిన్ తరువాత రెండవ అత్యంత ఎలక్ట్రోనెగటివిటీ గల మూలకం. డై ఆక్సిజన్ మెటల్స్ తో నాన్ మెటల్స్ తో చర్య జరిపి వాటి ఎలిమెంట్స్ యొక్క ఆక్సైడ్స్ ను ఏర్పరుస్తుంది. 2Ca ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2CaO. 2ZnS ప్లస్ 3O2 గివ్స్ రైస్ టు 2ZnO ప్లస్ 2SO2. ఆక్సిజన్ ఇంకొక ఎలిమెంట్ తో సంయోగం చెంది ఏర్పరిచే యుగళ సమ్మేళనాన్ని ఆక్సైడ్ అంటారు. ఆక్సిజన్ పరమాణుకు 3 స్టేబుల్ ఐసోటోప్స్ ఉన్నాయి. అవి O16, O17, O18. యూసెస్ ఉపయోగాలు. మెడిసిన్స్ లో ఆక్సిజన్ ని సప్లిమెంట్ గా ఉపయోగిస్తారు. ఆక్సీ ఎసిటిలిన్ గా వెల్డింగ్స్ లోను, అనేక మెటల్స్ తయారీలోను, ముఖ్యంగా స్టీల్ తయారీలో ఆక్సిజన్ ని ఉపయోగిస్తారు. నీటి శుద్ధీకరణ మరియు రాకెట్ ఇంధనాలలో ఆక్సీకరణగా ఉపయోగిస్తారు. ఆక్సిజన్ సిలిండర్స్ ను హాస్పిటల్స్ లో, ఎత్తైన ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో, పర్వత అధిరోహణలోనూ ఉపయోగిస్తారు. సాధారణ ఆక్సైడ్స్, జనరల్ ఆక్సైడ్స్. ఆవర్తన ఆక్సిజన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లోని ఎక్కువ మూలకాలతో కలిసి ఆక్సైడ్స్ ను ఏర్పరుస్తుంది. 3 రకాల ఆక్సైడ్స్ ఉన్నాయి. ఆమ్ల ఆక్సైడ్, ఎసిడిక్ ఆక్సైడ్స్, క్షార ఆక్సైడ్స్, బేసిక్ ఆక్సైడ్స్. ద్విస్వభావ ఆక్సైడ్స్, ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్. ఆమ్ల ఆక్సైడ్, ఎసిడిక్ ఆక్సైడ్స్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ సాధారణంగా ఎసిడిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. ఆక్సైడ్ వాటర్ తో సంయోగం చెంది యాసిడ్ నిస్తే దాన్ని ఎసిడిక్ ఆక్సైడ్ అంటారు. ఎగ్జాంపుల్, SO2 నీటితో కంబైన్ చెంది H2SO3 అనే యాసిడ్ ని ఇస్తుంది. SO2 ప్లస్ H2O గివ్స్ రైస్ టు H2SO3. క్షార ఆక్సైడ్స్, బేసిక్ ఆక్సైడ్స్. మెటాలిక్ ఆక్సైడ్స్ ఎక్కువగా నేచర్లో ఉంటాయి. నీటితో సంయోగం చెంది బేసెస్ నిచ్చే ఆక్సైడ్స్ ను బేసిక్ ఆక్సైడ్స్ అంటారు. ఎగ్జాంపుల్, CaO నీటితో సంయోగం చెంది CaOH ట్వైస్ క్షార ఆక్సైడ్ ని ఇస్తుంది. CaO ప్లస్ H2O గివ్స్ రైస్ టు CaOH ట్వైస్. ద్విస్వభావ ఆక్సైడ్స్, ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్. కొన్ని మెటాలిక్ ఆక్సైడ్స్ యాసిడ్ మరియు బేసిక్ ఆక్సైడ్ లక్షణాలను చూపుతాయి. ఇటువంటి ఆక్సైడ్స్ ను ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటారు. ఎగ్జాంపుల్, Al2O3 ఆమ్లాలతో పాటు క్షారాలతో పాటు చర్య జరుపుతుంది. Al2O3 ప్లస్ 6HCl ప్లస్ 9H2O గివ్స్ రైస్ టు 2AlH2O 6 3 ప్లస్ 6Cl మైనస్. Al2O3 ప్లస్ 6NaOH ప్లస్ 3H2O గివ్స్ రైస్ టు 2Na3AlOH6. కొన్ని ఆక్సైడ్స్ యాసిడ్ నేచర్ ని కానీ ఆర్ బేసిక్ నేచర్ కానీ ఉండదు. అలాంటి ఆక్సైడ్స్ ను న్యూట్రల్ ఆక్సైడ్స్ అంటారు. ఎగ్జాంపుల్, కార్బన్ మోనాక్సైడ్ NO N2O.